టెస్టోస్టిరాన్ అంటే జస్ట్ మజిల్ గ్రోత్ కి సంబంధించింది అనుకుంటున్నారా? కాదు. ఇట్స్ ద ఫ్యూయల్ దట్ డ్రైవ్స్ ఎ పర్సన్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్, మెంటల్ హెల్త్ అండ్ మోటివేషన్. బట్ మోడర్న్ లైఫ్ స్టైల్ లైక్ లేట్ నైట్, జంక్ ఫుడ్, స్ట్రెస్, సెడెటరీ హ్యాబిట్స్ అన్ని కలిపి టెస్టోస్టిరాన్ ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్నాయి. ఇది సడన్ గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవు, స్లోగా మీ లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్ వల్ల ఈ స్టేజ్ కి వస్తారు. టెస్టోస్టిరాన్ వన్స్ లాస్ట్ అయిపోతే నేచురల్ గా రీగైన్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ దట్స్ వై ద సూనర్ యూ ఫిక్స్ ఇట్, ఇట్స్ బెటర్. సో అసలు ఎలా ఫిక్స్ చేసుకోవాలని కనుక మనం చూసినట్లయితే మీరు 6 రెజల్యూషన్స్ అయితే ఫాలో అయితే మంచిది అనమాట. స్లీప్ ని ఫిక్స్ చేయాలి. 6 అవర్స్ కన్నా తక్కువ స్లీప్ తీసుకుంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతూ వస్తాయి. మాక్సిమం వర్కౌట్స్ వల్ల టెస్టోస్టిరాన్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రకారం ఏంటంటే హెవీ వెయిట్ ట్రైనింగ్ కెన్ బూస్ట్ టెస్టోస్టిరాన్ బై 20 to 30% ఇమీడియట్లీ ఆఫ్టర్ వర్కౌట్ అనమాట. ఫ్యాట్ ని తగ్గించండి. మోర్ బెల్లీ ఫ్యాట్ యూ హ్యావ్ ద లెస్ టెస్టోస్టిరాన్ యూ ప్రొడ్యూస్ అనమాట. తర్వాత స్ట్రెస్ లెవెల్ ని కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది అనమాట. అంటే డీప్ బ్రీతింగ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజెస్ లేకపోతే మెడిటేషన్ కానీ చేస్తే ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టూల్స్ అనమాట ఇవన్నీ కూడా. 10 minutes అవుట్డోర్ వాక్ చేసినా కూడా స్ట్రెస్ తగ్గిపోతుంది. అండ్ రైట్ న్యూట్రిషన్, ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఫర్ హెల్త్ టెస్టోస్టెరాన్ ఏంటి అంటే బేసిక్ గా జింక్, విటమిన్ డి, ఒమేగా 3 కంపల్సరీ. మీరు ఎటువంటి ఫుడ్స్ తింటే మంచిది అంటే ఫ్యాటీ ఫిష్ లేకపోతే ఎగ్స్, నట్స్, సీడ్స్ వాటిని డైలీ మీ డైట్ లో తీసుకుంటే మీకు ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.